Hello everyone, welcome to VRR Tutorials. Our today's topic is the usage of neither nor in English. See, if you find this video is useful, please do like, share and subscribe to our channel. Let us go to the topic. Uses of neither nor in English. It's actually for two negative statements. To combine two negative statements, we use neither nor. అంటే రెండు నెగిటివ్ స్టేట్మెంట్స్ని మనం కంబైన్ చేస్తున్నప్పుడు నెయిదర్ నార్ని యూస్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్, షీ కెనాట్ స్పీక్. One sentence. Second sentence, she cannot understand. She cannot speak English. She cannot understand English. So there are two negative sentences. She cannot speak English. She cannot understand English. ఆమె ఇంగ్లీషు మాట్లాడదు, ఇంగ్లీష్ అర్థం కూడా కాదు. సో ఈ రెంటిని మనం neither nor యూస్ చేసి యూ కెన్ మేక్ ఇట్ వన్ సెంటెన్స్. యూ కెన్ మేక్ ఇట్ వన్ సెంటెన్స్, రైట్? సో హౌ ఇట్ కెన్ బి పాసిబుల్? షీ కెన్ neither speak nor understand English. She can neither speak nor understand ఇంగ్లీష్. ఆమె ఇంగ్లీష్ మాట్లాడలేదు, అర్థం కూడా చేసుకోలేదు. సో షీ కెన్ నెయిదర్ స్పీక్ నార్ అండర్స్టాండ్ ఇంగ్లీష్, రైట్? సో నెక్స్ట్ ఎగ్జాంపుల్, రైట్? నెక్స్ట్ సెంటెన్స్, neither my brother nor I was accused. Neither my brother nor I was accused. నేను మా బ్రదర్ అక్యూజ్ అవ్వలేదు, నేను కూడా అక్యూజ్ అవ్వలేదు. సో neither my brother nor I was accused. So the next example, she neither study nor work. She neither study nor work. అంటే ఆమె చదువుకోదు లేదంటే పని కూడా చేయదు. సో she neither study nor work, right? So the next example, I can neither read nor write Tamil. So I can neither read nor write Tamil. So నాకు తమిళ్ చదవడం రాదు, రాయడం కూడా రాదు. So I can neither read nor write Tamil. So the next example is, neither Ravi nor Kiran was elected. So వాళ్ళిద్దరు కూడా ఎలెక్ట్ అవ్వలేదు. Somebody has been elected. So neither Ravi nor Kiran was elected. రవి ఎలెక్ట్ అవ్వలేదు, కిరణ్ కూడా ఎలెక్ట్ అవ్వలేదు. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్, ద మూవీ ఈజ్ neither ఇంట్రెస్టింగ్ నార్ యూస్ఫుల్. ద మూవీ ఈజ్ neither ఇంట్రెస్టింగ్ నాట్ యూస్ఫుల్. అంటే యూస్ఫుల్ అయింది కాదు, ఇంట్రెస్ట్గా కూడా లేదు. సో ద మూవీ ఈజ్ నెయిదర్ ఇంట్రెస్టింగ్ నాట్ యూస్ఫుల్. నెక్స్ట్, నెయిదర్ రాజ్ నార్ హిస్ బ్రదర్ ప్లేస్ టెన్నిస్ వెల్. సో నెయిదర్ రాజ్ నార్ హిస్ బ్రదర్ ప్లేస్ టెన్నిస్ వెల్. సో ఇక్కడ why we use place singular form of the verb? Because after nor the immediate noun is his brother is singular. So neither Raj nor his brother plays tennis well. So Ravi బాగా ఆడాడు, వాళ్ళ బ్రదర్ కూడా టెన్నిస్ బాగా ఆడాడు అని చెప్తున్నాం, రైట్? నెక్స్ట్ లాస్ట్ ఎగ్జాంపుల్, he should neither drink nor smoke. He should neither drink nor
స్మోక్. యూ షుడ్ నీదర్ డ్రింక్ నార్ స్మోక్. అంతను డ్రింక్ చేయకూడదు, స్మోక్ చేయకూడదు. రైట్? హీ షుడ్ నీదర్ డ్రింక్ నార్ స్మోక్. Right? If you find this video is useful, please do like, share and subscribe to our channel. If you have any queries related to this neither nor, please post in our query group. We are ready to solve your queries. Thank you for watching. This is Pallavi from VRL Tutorials. ఇంగ్లీష్ అండ్ అలాగే హిందీ లాంగ్వేజెస్ కి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి, అండ్ అలాగే ప్రస్తుతంలో మనకి ఇంగ్లీష్ అండ్ అలాగే హిందీ లాంగ్వేజెస్ ఎంత అవసరం అనేది అందరికీ తెలిసిన విషయమే కదండి. సో ఈ హిందీ అండ్ అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి మనం ఎలాంటి వేస్ ఫాలో అవుతున్నామండి ప్రస్తుతంలో? మొదటిది అయితే బుక్స్ పర్చేస్ చేస్తున్నాం, లేదు అనుకుంటే ఇన్స్టిట్యూట్ కి వెళ్ళి నేర్చుకుంటున్నాం. సో ఈ బుక్స్ పర్చేస్ చేసినప్పుడు మనకి ఆ బుక్స్ లోని చాలా లిమిటెడ్ నాలెడ్జే ఉంటుందండి. అండ్ అలాగే లిమిటెడ్ నాలెడ్జే నేర్చుకుందాం అనుకున్నా అది మనం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మనకి చాలా డౌట్స్ అనేవి అరైజ్ అవుతాయి. మనకు ఆ డౌట్స్ క్లారిఫై చేయడానికి ఎవరైనా ఉంటున్నారా? లేదు. సో ఇలా డౌట్స్ క్లారిఫై చేయడానికి ఎవరు లేకపోవడం వల్ల మన ప్రాక్టీస్ అనేది మధ్యలోనే ఆగిపోవడంతో మనం ఇన్స్టిట్యూట్ ని చూస్ చేసుకుంటున్నాం. సో ఇన్స్టిట్యూట్ కి వెళ్ళి నేర్చుకోవడం వల్ల మనకు వచ్చే డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే, మనకి ఇన్స్టిట్యూట్ అనేది మన రెసిడెన్స్ దగ్గరలో ఉండొచ్చు, లేదంటే దూరంలో ఉండొచ్చు. సో దూరంలో మనకి ఇన్స్టిట్యూట్ కనుక ఉన్నట్లయితే మనకి ట్రావెలింగ్ టైం అనేది చాలా వేస్ట్ అవుతుందండి. ఆల్మోస్ట్ 1 hour మనం ఈ ట్రావెలింగ్ కి స్పెండ్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా మనం ట్రావెలింగ్ చేసుకుని వెళ్ళి వచ్చేసరికి మనకి సగం టైం అయిపోతుంది. సో పోనీ మనకి హిందీ అండ్ అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజెస్ అనేవి చాలా ఇంపార్టెంట్ కదా, అవసరం కదా, పోలే వెళ్ళి వచ్చేద్దాం అనుకుంటాం. సో అలా దూరంకి వెళ్ళి మనం ఆ ఇన్స్టిట్యూట్ లో నేర్చుకుందాం అనుకున్నా అక్కడ మనకి వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ అలాగే క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ ఉంటుందా? లేదు. ఒకవేళ అలా వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీని కనుక ఆ ఇన్స్టిట్యూట్ కనుక ప్రొవైడ్ చేసినట్లయితే మనకి అలాగే ఫీజెస్ కూడా చాలా ఎక్స్పెన్సివ్ గా ఉంటాయి. అవి మనం బేర్ చేయలేకపోవచ్చు. పోనీ మనం ఎంత అవసరం ఉంది కదా బేర్ చేద్దాంలే అని బేర్ చేసుకున్నా మనకి అక్కడ పర్టికులర్ గా ఒక లిమిటెడ్ టైం అని పెట్టి మనకు ఓన్లీ 1 hour లోనే ఈ క్లాస్ నేర్చుకోవాలి అనేది ఉంటుంది. అండ్ అలాగే ఒక పర్టికులర్ టైం కి మాత్రమే మనం ఆ క్లాస్ కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో మనకి ఎన్ని పనులున్నా పనులన్నీ పక్కన పెట్టి మనం అక్కడికి వెళ్ళినా కూడా ఆ 1 hour లో మనం ఎంత సబ్జెక్ట్ నేర్చుకోగలుగుతామండి? మనతో పాటు ఇంకా చాలా స్టూడెంట్స్ ఉంటారు కదా, ఒక 40 to 50 స్టూడెంట్స్ వరకు మనకు ఒక క్లాస్ లో 1 hour లో ఉంటారు. ఉన్న ఒక్క ఫ్యాకల్టీ 40 to 50 స్టూడెంట్స్ కి వచ్చే డౌట్స్ అన్ని కూడా ఆ 1 hour లో క్లారిఫై చేయడం అనేది ఇంపాసిబుల్. సో మీకు ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా ఒకటే సొల్యూషన్ అండి, అదే VRL ట్యుటోరియల్స్ వాట్సాప్ గ్రూప్. ఈ వాట్సాప్ గ్రూప్ అనేది బోత్ ఇంగ్లీష్ అండ్ అలాగే హిందీ లాంగ్వేజెస్ కూడా అవైలబుల్ గా ఉందండి. సో మీకు ఈ వాట్సాప్ గ్రూప్ వల్ల వచ్చే అడ్వాంటేజెస్ అండ్ బెనిఫిట్స్ ఏంటి అంటారా? అవేంటో నేను చెప్తానండి. ముందుగా మీకు ఇన్స్టిట్యూట్ కి ఎక్కడికైనా వెళ్ళి నేర్చుకోవాలి అంటే మీకు ఆ ట్రావెలింగ్ టైం ఏదైతే ఉందో అది మీకు వేస్ట్ అయినట్లే కదండి. ఇక్కడ మీకు ఆ ప్రాబ్లం ఉండదు. మీరు ప్రపంచంలో ఎక్కడున్నా సరే మీతో పాటు మీ మొబైల్ ఉంటే మీరు క్లాస్ రూమ్ లో ఉన్నట్లేనండి. అండ్ మీకు ఇక్కడ క్వాలిఫైడ్ అండ్ వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే మీకు వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీని ప్రొవైడ్ చేస్తూ కూడా మీకు చాలా తక్కువ ఫీజే ఛార్జ్ చేయడం జరుగుతుందండి. అంటే ఇక్కడ మీకు టైం అలాగే మనీ సేవ్ అవుతుంది. అలాగే మీకు బెస్ట్ నాలెడ్జ్ అనేది వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీతో జరుగుతుంది. అండ్ మీకు డైలీ ఈ వాట్సాప్ గ్రూప్స్ లోని క్లాసెస్ అనేవి అప్లోడ్ అవుతూ ఉంటాయండి. అండ్ మీకు డే మొత్తం మీద 12 hours మీకు ఫ్యాకల్టీ అవైలబుల్ గా ఉంటారు. సో మీరు 12 hours కూడా ప్రాక్టీస్ చేసుకుని మీరు ఈ 12 hours లో ఎప్పుడైనా కూడా డౌట్స్ అనేవి పోస్ట్ చేయొచ్చు, క్లారిఫై చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మీకు ఇంకో అడ్వాంటేజ్ ఏంటి అన్నట్లయితే మీకొకరికే వచ్చే డౌట్స్ కాకుండా మీతో పాటు ఆ గ్రూప్ లో ఉన్న స్టూడెంట్స్ కి ఆ క్లాసెస్ మీద వచ్చే డౌట్స్ కూడా మీకు మ్యామ్ అండ్ అలాగే సార్ క్లారిఫై చేస్తారు. కాబట్టి ఆ డౌట్స్ ని కూడా మీరు క్లారిఫై చేసుకుని నోట్ చేసుకోవచ్చు. సో మీకు ఈ వాట్సాప్ గ్రూప్ వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయండి. ఈ స్పోకెన్ హిందీ అలాగే స్పోకెన్ ఇంగ్లీష్ వాట్సాప్ గ్రూప్స్ లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే కాల్ చేయండి 9603339977.